Let's see Gospel Family Presents Krupa Shwekadani Krupa Vata. ఈ దిన ధ్యాన వాక్యము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. ఫ్రాన్స్లో ఒక అందమైన గ్రామంలో ఇస్బెల్ అనే యువతి విశ్వాసానికి మరియు ధైర్యం కోసం ప్రసిద్ధి చెందింది. ఈమె తండ్రి సైనికుల చేతిలో చిక్కుకున్నాడు. తల్లి వ్యవసాయం చేస్తూ కష్టపడుతుంది. అయినను ఇస్బెల్ ప్రజలను ప్రార్థన కోసం కోరుతూ రక్షణ మరియు శాంతి కోసం దేవుని కోరేది. ఒకరోజు సందేశకుడు భయంకరమైన వార్త తెచ్చాడు. క్రూరమైన లాట్ కఠినత్వం కోసం పెట్టింది పేరు. ఇతను ఆ గ్రామం వైపు సైనికులతో వస్తున్నట్లు తెలిసింది. గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. ఇస్బెల్ ముందుకు వచ్చి, మనం భయమునకు లోనవకూడదని, మనం దేవునిపై విశ్వాసం మరియు నమ్మకం ఉంచి ప్రార్థన చేద్దామని చెప్పింది. ఆయన బలమైన కట్టడాలను కూల్చగల శక్తి కలిగి ఉన్నాడు అని చెప్పింది. గ్రామస్తులు అందరూ కలిసి విశ్వాసంలో ప్రార్థనలో నడిపించింది. గ్రామస్తులు ప్రార్థనలో, ప్రభువా మాకు శక్తినిచ్చి మా గ్రామాన్ని రక్షించండి అని చేసేవారు. ఒకరోజు గ్రామస్తులు యుద్ధానికి సిద్ధమై తమ దగ్గరున్న ఆయుధాలను సిద్ధపరుచుకున్నారు. ప్రజలు గ్రామం చివరిలో నిలబడ్డారు. వీరి ముందు ఇస్బెల్ ధైర్యంగా నిలిచింది. లాట్ సైనికుల అడుగుల శబ్దాలు విని అందరూ ప్రార్థించారు. వెంటనే ఒక నల్లని మబ్బు పర్వతంలా వచ్చి చీకటి కమ్మి లాట్ సైనికులు ఏమీ కనిపించకుండా భయంతో పారిపోయారు. ప్రజలు ఆనందంతో దేవుణ్ణి స్తుతించసాగారు. ఆ గ్రామం విశ్వాసానికి చిహ్నంగా మారింది. దేవుని శక్తి నిజంగా బలమైన కట్టడాలను కూల్చగలదనియు మరియు విశ్వాసం భయాన్ని అధిగమించగలదని గుర్తు చేసుకున్నారు మరియు ఇస్బెల్ యొక్క విశ్వాసానికి ధైర్యానికి మెచ్చుకున్నారు. ప్రార్థన. గనుడవు, ఉన్నతుడవు, శ్రేష్ఠుడవైన యేసయ్యా, నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. మా బ్రతుకులలో నీ కార్యముల చేత మేము ఉద్ధరింపబడుతున్న వారమై ఉన్నామనియు, నీ అద్భుతకరమైన క్రియలను బట్టి మేము ఇంకను మా మనుగడలో ఇలాగూ సాగుతున్నామని మీరు మాకు గుర్తు చేసిన విధమును బట్టి నీకు స్తోత్రాలు. అట్టి కార్యముల కొరకు ఇంకను కనిపెట్టి వారమై ఉండుటకు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ బిడ్డలెల్లరినీ దీవించి ఆశీర్వదించి నీ మాట చేత ప్రతి బిడ్డను కూడా బలపరచమని అడుగుతూ, ఈ దిన ప్రతి బిడ్డ యొక్క ఆలోచనకు నీ కృపను తోడు చేసి ఉంచి దీవించమని యేసు ఘననామమును అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. Thank you everyone.